దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు లైన్లో ఉన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఆయన ఒక పెద్ద సంచలన ప్రకటనతో ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు. మాట్లాడదాం. రఘునందన్ రావు గారు నమస్తే. ఏం పెద్ద బ్లాస్టింగ్, మీకు ఏమన్నా ఎవరైనా ఫోన్ చేసిరా, లేకపోతే మీరేమన్నా తెలుసుకున్నారా? మెదక్ ఎంపీ సీట్ కోసం కొట్లాట నడుస్తుంది కేసీఆర్ కుటుంబంలో అంటున్నారు. మెదక్ పార్లమెంట్ సీటుకి సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి గతంలో కలెక్టర్ గా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి లక్షల కోట్ల రూపాయల డబ్బులుండి మల్లన్న సాగర్ లో మమ్మల్ని అవస్థలు పెట్టి రంగనాయక సాగర్ లో ముంచి కొండపోచమ్మ సాగర్ లో అర్ధరాత్రులు పోలీసులను పెట్టి ఊర్లు కాల్ చేపించిన ఆయనకి ఇస్తామని ముందు లీకేజీలు ఇచ్చారు. వెంకట్రామరెడ్డి అని ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాత సిద్దిపేట కలెక్టర్ కి ఇస్తామని ఏదో కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్యకర్తల నుంచి నిరసన వచ్చి టికెట్లు అమ్ముకుంటున్నారని, మల్లన్న సాగర్ లో అయితే ఒక దశలో ధర్నా చేద్దామని, ముట్రాజుపల్లి అనే విలేజ్ లో ఏవైతే 2 BHK కట్టిరో ఏదో ఒకటి అవన్నీ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి చేద్దామనే ఆలోచన లీక్ కాగానే లేదని చెప్పి మళ్ళీ కవిత గారు ఏదో సీట్ కావాలని అడుగుతున్నారని, కవిత ఇటు హరీష్ గారిని వచ్చి కలిసినారని, అటు కేసీఆర్ గారి మీద ఒత్తిడి తెస్తున్నారని తెలిసి ఇవన్నీ భరించడం ఇష్టం లేక హరీష్ గారు ఇట్లా చేస్తున్నారనేది నేను చేసినటువంటి ఆరోపణే కాదు. మీరు గతం ఒకసారి తీసుకుంటే 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడు మీకు గుర్తుండాలి, రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఈటల రాజేందర్ గారిని అడిగారు కదా, మీరు ఎన్ని సీట్లు పోటీ చేసిరు, మీరు 9 సీట్లు గెలవాలి, తలకాయ ఎడబెట్టుకుంటాం రాజేంద్ర అని అడిగినటువంటి ఆ సంఘటన ఏదైతుందో అప్పుడు హరీష్ గారు ఏం చేశారు మీకు గుర్తుంది కదా, ఓకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చి ఎందుకు కలిసిరంటే సిద్దిపేట ఏదో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి కలిసి వచ్చాం అని చెప్పి ఏదో ఇది చేసినారు. ఇవన్నీ గతంలో జరిగినటువంటి చరిత్ర, నేనేం కొత్తగా ఊహించి చెప్తుంది ఏం లేదు అక్కడ. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఏముందండి? అంటే రాజశేఖర రెడ్డిని కలవడం హరీష్ గతంలో ఇప్పుడు జరిగిన దానికి అప్పుడు ఆ కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తనకు నచ్చినటువంటి పని చేయించుకోవడానికే చేసిండు. ఇప్పుడు మెదక్ ఎంపీ విషయంలో కవిత రావడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇదంతా ఒక తెర వెనకాల నుంచి నడిపిస్తారు. లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి మా జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా హరీష్ గారు గీత గీస్తే దాటిపోయేంత ఇతరులు ఎవరు లేరు అనేది మా జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. రాజు గారు అందులో దట్టు ప్రభాకర్ రెడ్డి అసలు రెడ్డి గారు అయితే ఇప్పుడు వాళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయన్న. ప్రోటోకాల్ ని నాశనం చేసింది, ప్రతిపక్ష ఎమ్మెల్యేని గుంజుకున్నది. అప్పుడు ఏం చెప్పుతారు వీళ్ళు రాగానే ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారుతుంటే నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు, నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలకు పోవాలి. అప్పుడు కూడా ఇట్లా అప్పుడు పోయి కలిసి మాట్లాడుకొని వచ్చి ఎప్పుడైతే 2/3 మెజారిటీ వచ్చిందో అప్పుడు అందరు కలిసి ఒకటేసారి కండువాలు కప్పుకున్నారు. అవును. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే హరీష్ రావు ఎవరిని పెడదాం అనుకుంటున్నాడు అక్కడ ఎంపీగా క్యాండిడేట్ గా? మాట్లాడదాం, చెప్తా, ఇంకా సమయం ఉంది కదన్నా మాట్లాడదాం. ఇప్పుడు కవిత మరి కేసీఆర్ పోటీ చేస్తాడని అన్నారు కదన్నా. కేసీఆర్ గారు నాకు తెలిసి పోటీ చేసే ఆలోచనలో లేనట్టున్నారు. అందుకని వీళ్ళంతా నీకి అనేది గొడవ జరుగుతుంది. నాకు తెలిసి ఆ కుటుంబంలో ఎవరు పోటీ చేయరు. ఇప్పుడు నేను అనుకోవడం ఇప్పుడు వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి హరీష్ రావు మనిషా? కాదు. హరీష్ రావు గారికి ఆయనకు మధ్యలో పచ్చగడ్డేస్తే మండిపోతుంది. ఎందుకు అప్పుడు కలిసే పని చేసి జిల్లా కలెక్టర్ ఉండి జిల్లా మంత్రిని కాదని ఆయన బైపాస్ చేసి డైరెక్ట్ సీఎం తోటి ఇది ఉంటుండే. ఓకే. అదే ఆ జిల్లాలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు కవిత నిజామాబాద్ కదా, ఆల్రెడీ అక్కడ వర్క్ ఏదో స్టార్ట్ చేసి అక్కడి నుంచి పోటీ చేస్తుంది అని అంటున్నారు. నిజామాబాద్ లో పోటీ చేయదు, మెదక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఉన్నారు. అటు తన తండ్రి నియోజకవర్గం ఉంటది, ఇటు బావ నియోజకవర్గం ఉంటది, వాళ్ళ సిద్దిపేట ఉంటది కాబట్టి అల్కగా గెలుస్తా అనుకొని వస్తానేదో ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా 2-3 సార్లు హరీష్ గారిని ఇంటికి వెళ్ళి కలిసి కూడా రిక్వెస్ట్ చేసుకుంది అనేది సమాచారం. ఇప్పుడు ఇలా పడనట్టుంది కదా కవిత హరీష్ రావుకి, అంటే ముందు నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్ లో కవిత వేరు హరీష్ వేరు, ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పడదు. సో ఇప్పుడు ఒకవేళ ఆమె వస్తే గనక నాకు ఉనికికే ప్రమాదం అని హరీష్ భావించుంటాడా? అంతే కదా. ఇప్పుడు క్వైట్ నేచురల్ గా ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి అంటే హరీష్ గారు ఏం చెప్తాది వినేవాడు. కవిత వస్తే రేపు ఎందుకు ఉంటది? గెలవది, కవిత వచ్చినా గెలవదు, ఎవరు వచ్చినా గెలవరు. పొరపాటున వస్తే రేపు ఆమె పెత్తనం చేస్తుంది కదా మెదక్ మీద అనేది ఆయనకు ఉంటది కదా హరీష్. మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఒక అరగంట క్రితం ఆ 4 ఎమ్మెల్యేలు. అప్పుడు హరీష్ కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చినాక తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిండు. మీరు మర్చిపోయినట్టున్నారు, పంపమంటే పంపిస్తారు. ఇప్పుడు నా పాయింట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రిని కలిసిన నియోజకవర్గ అభివృద్ధి కోసం కలవద్దా అని ఇలా పటాన్చేరు ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టే మాట్లాడారు. అవునప్పుడు దాని తర్వాత వాళ్ళకి అప్పుడు ఆ 12లో 9 సెట్ అయిన తర్వాత ఉన్నారా అన్న వాళ్ళు, సారీ 19లో 12 మంది సెట్ అయినాక ఉన్నారా వాళ్ళు? అందరూ ఒకటే రోజు కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి,
హరీష్ ఇంకొకటి, అంటే ఇప్పుడు వీళ్ళెవరికి పడతలేదా ఈ ఇష్యూలో? వాళ్ళకి మొదటి నుంచి కూడా పడదు. అధికారం వాళ్ళందరినీ కలిపి ఉంచింది. వాళ్ళ అధికారం పోయింది కాబట్టి వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవాలని చేస్తున్నటువంటి పని. మామకు తెలియకుండా అల్లుడు చేస్తాడా అని ఈ పని? మామకు తెలిసే చేస్తాడు. మామ అల్లుడు అంతా ఒకటే బదులుకుంటుంటారు, ఏముంటది. మరి మామ అల్లుడు కలిసి కూతుర్ని కాదంటారా? అట్లా ఉండదు కదా. చూద్దాం, కొన్ని సంవత్సరాల కాలం నిర్ణయిస్తుంది, మీరు చూస్తారు కదా. ఇంకేమన్నా మీరు చెప్పాల్సిన విషయాలు ఏమైనా చెప్పలేదా? అన్నీ చెప్పాను, మళ్ళీ మాట్లాడదాం. సందర్భాన్ని బట్టి మిగతా విషయాలు మాట్లాడుకో. రైట్, థ్యాంక్ యూ. మెదక్ పార్లమెంట్ సీటుకి సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి గతంలో కలెక్టర్ గా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి లక్షల కోట్ల రూపాయల డబ్బులుండి మల్లన్న సాగర్ లో మమ్మల్ని అవస్థలు పెట్టి, రంగనాయక సాగర్ లో ముంచి, కొండపోచమ్మ సాగర్ లో అర్ధరాత్రులు పోలీసులను పెట్టి ఊర్లు కాల్ చేపించిన ఆయనకి ఇస్తామని ముందు లీకేజీలు ఇచ్చారు. వెంకటరామరెడ్డి అని ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాత సిద్దిపేట కలెక్టర్ కి ఇస్తామని ఏదో కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్యకర్తల నుంచి నిరసన వచ్చి టికెట్లు అమ్ముకుంటున్నారని, మల్లన్న సాగర్ అయితే ఒక దశలో ధర్నా చేద్దామని, ముట్రాజుపల్లి అనే విలేజ్ లో ఏవైతే 2 BHK కట్టిరో ఏదో ఒకటి అవన్నీ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి చేద్దామనే ఆలోచన లీక్ కాగానే లేదని చెప్పి మళ్ళీ కవిత గారు ఏదో సీటు కావాలని అడుగుతున్నారని, కవిత ఇటు హరీష్ గారిని వచ్చి కలిసినారని, అటు కేసీఆర్ గారి మీద ఒత్తిడి తెస్తున్నారని తెలిసి ఇవన్నీ భరించడం ఇష్టం లేక హరీష్ గారు ఇట్లా చేసినారు అనేది నేను చేసినటువంటి ఆరోపణే కాదు. మీరు గతం ఒకసారి తీసుకుంటే 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు, అప్పుడు మీకు గుర్తుండాలి, రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఈటల రాజేందర్ గారిని అడిగారు కదా, మీరు ఎన్ని సీట్లు పోటీ చేసిరు, మీరు 9 సీట్లు గెలవాలి, తలకాయ ఎడబెట్టుకుంటాం రాజేంద్ర అని అడిగినటువంటి ఆ సంఘటన ఏదైతుందో అప్పుడు హరీష్ గారు ఏం చేశారు మీకు గుర్తుంది కదా. ఓకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చి, ఎందుకు కలిసిరంటే సిద్దిపేట ఏదో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి కలిసి వచ్చినామని చెప్పి ఏదో ఇది చేసినారు. సో ఇవన్నీ గతంలో జరిగినటువంటి చరిత్ర, నేనేం కొత్తగా ఊహించి చెప్తుంది ఏం లేదు అక్కడ. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఏముందండి? అంటే రాజశేఖర రెడ్డిని కలవడం హరీష్ గతంలో ఇప్పుడు జరిగిన దానికి అప్పుడు ఆ కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తనకు నచ్చినటువంటి పని చేయించుకోవడానికి చేసిండు. ఇప్పుడు మెదక్ ఎంపీ విషయంలో కవిత రావడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇదంతా ఒక తెర వెనకాల నుంచి నడిపిస్తారు. లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి, మా జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా హరీష్ గారు గీత గీస్తే దాటిపోయేంత ఇతరులు ఎవరు లేరనేది మా జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజు గారు. అందులో దట్టు ప్రభాకర్ రెడ్డి అసలు ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వాళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయన్న. ప్రోటోకాల్ ని నాశనం చేసింది, ప్రతిపక్ష ఎమ్మెల్యేలని గుంజుకున్నది. అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు, రాగానే ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారుతుంటే నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు, నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలకు పోవాలి. అప్పుడు కూడా ఇట్లా అప్పుడు పోయి కలిసి మాట్లాడుకొని వచ్చి ఎప్పుడైతే 2/3 మెజారిటీ వచ్చిందో అప్పుడు అందరు కలిసి ఒకటేసారి కండువాలు కప్పుకున్నారు. అవును. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే హరీష్ రావు ఎవరిని పెడదాం అనుకుంటున్నాడు అక్కడ ఎంపీగా, క్యాండిడేట్ గా? మాట్లాడదాం, చెప్తా, ఇంకా సమయం ఉంది కదన్నా మాట్లాడదాం. ఇప్పుడు కవిత మరి కేసీఆర్ పోటీ చేస్తాడని అన్నారు కదన్నా. కేసీఆర్ గారు నాకు తెలిసి పోటీ చేసే ఆలోచనలో లేనట్టున్నారు. అందుకని వీళ్ళంతా నీకి అనేది గొడవ జరుగుతుంది. నాకు తెలిసి ఆ కుటుంబంలో ఎవరు పోటీ చేయరు. ఇప్పుడు నేను అనుకోవడం, ఇప్పుడు వెంకటరామరెడ్డి అనే వ్యక్తి హరీష్ రావు మనిషా? కాదు. హరీష్ రావు గారికి ఆయనకు మధ్యలో పచ్చగట్టేస్తే మండిపోతుంది. ఎందుకు అప్పుడు కలిసే పని చేసి జిల్లా కలెక్టర్ ఉండి జిల్లా మంత్రిని కాదని ఆయన బైపాస్ చేసి డైరెక్ట్ సీఎం తోటి ఇది ఉంటుండే. ఓకే. అదే ఆ జిల్లాలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు కవిత నిజామాబాద్ కదా, ఆల్రెడీ అక్కడ వర్క్ ఏదో స్టార్ట్ చేసి అక్కడి నుంచి పోటీ చేస్తుంది అని అంటున్నారు. నిజామాబాద్ లో పోటీ చేయదు. మెదక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఉన్నారు. అటు తన తండ్రి నియోజకవర్గం ఉంటది, ఇటు బావ నియోజకవర్గం ఉంటది, వాళ్ళ సిద్దిపేట ఉంటది కాబట్టి అల్కగా గెలుస్తా అనుకొని వస్తానేదో ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా 2-3 సార్లు హరీష్ గారిని ఇంటికి వెళ్ళి కలిసి కూడా రిక్వెస్ట్ చేసుకుంది అనేది సమాచారం. వీళ్ళకి పడనట్టుంది కదా కవిత హరీష్ రావుకి, అంటే ముందు నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్ లో కవిత వేరు, హరీష్ వేరు, ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పడదు. సో ఇప్పుడు ఒకవేళ ఆమె వస్తే గనక నాకు ఉనికికే ప్రమాదం అని హరీష్ భావించుంటాడా? అంతే కదా. ఇప్పుడు క్వైట్ నేచురల్ గా ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి అంటే హరీష్ గారు ఏం చెప్తాది వినేవాడు. కవిత వస్తే రేపు ఎందుకు ఉంటది? గెలవది, కవిత వచ్చినా గెలవదు, ఎవరు వచ్చినా గెలవరు. పొరపాటున వస్తే రేపు ఆమె పెత్తనం చేస్తుంది కదా మెదక్ మీద అనేది ఆయనకు ఉంటది కదా హరీష్. మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఒక అరగంట క్రితం ఆ 4 ఎమ్మెల్యేలు. అప్పుడు హరీష్ కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చినాక తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిండు. మీరు మర్చిపోయినట్టున్నారు, పంపమంటే పంపిస్తారు.
ఇప్పుడు నా పాయింట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రిని కలిసిన నియోజకవర్గ అభివృద్ధి కోసం కలవద్దా అని ఇలా పటాన్చెరు ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టే మాట్లాడారు. అవునప్పుడు కానీ తర్వాత వాళ్ళకి అప్పుడు ఆ 12లో 9 సెట్ అయిన తర్వాత ఉన్నారా అన్న వాళ్ళు? సారీ 19లో 12 మంది సెట్ అయినాక ఉన్నారా వాళ్ళు? అందరూ ఒకటే రోజు కాదు కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, హరీష్ ఇంకొకటి. అంటే ఇప్పుడు వీళ్ళెవరికి పడతలేదా ఈ ఇష్యూలో? వాళ్ళకి మొదటి నుంచి కూడా పడదు. అధికారం వాళ్ళందరినీ కలిపి ఉంచింది. వాళ్ళ అధికారం పోయింది కాబట్టి వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవాలని చేస్తున్నటువంటి పని. మామకు తెలియకుండా అల్లుడు చేస్తాడా అని ఈ పని? మామకు తెలిసే చేస్తాడు. మామ అల్లుడు అంతా ఒకటే బదులుకుంటుంటారు. ఏమంటారు మరి మామ అల్లుడు కలిసి కూతుర్ని కాదంటారా? అట్లా ఉండదు కదా. చూద్దాం, కొన్ని సమస్యలని కాలం నిర్ణయిస్తుంది, మీరు చూస్తారు కదా. ఇంకేమన్నా మీరు చెప్పాల్సిన విషయాలు ఏమైనా చెప్పలేదా? అన్నీ చెప్పాను, మళ్ళీ మాట్లాడదాం. సందర్భాన్ని బట్టి మిగతా విషయాలు మాట్లాడుకో. రైట్, థ్యాంక్ యూ.